హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఈ అకాడమిక్ ఇయర్ 2024-25కి కొత్తగా మనకి 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో అది 9th నుంచి 10th క్లాస్కి సిబిఎస్ఈ సిలబస్ అప్గ్రేడ్ అయ్యి టెక్స్ట్ బుక్స్ మారటం జరిగింది. అందులో భాగంగా సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో అది ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ ఈ పేరుతో మనకి సప్లిమెంటరీ రీడర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 2 ద థీఫ్ స్టోరీ ఈ లెసన్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే లేటెస్ట్గా నేను ఏది అప్డేట్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ కోసము, అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి యాప్స్ కానీ, యాప్స్లో వచ్చేటటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన యొక్క ఛానల్లో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇక మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ద థీఫ్ స్టోరీ. థీఫ్ మీన్స్ దొంగ. ఒక దొంగ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన స్టోరీ, అతను మంచివాడిగా ఎలా మారాడు అని చెప్పేసి మనకి ఈ స్టోరీ ఉన్నటువంటి కథాంశము. బిఫోర్ రీడింగ్ మనకి లెసన్ యొక్క థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక 3 లైన్స్ ఇచ్చారు. అదేంటంటే ఏ యంగ్ బాయ్ మేక్స్ ఫ్రెండ్స్ విత్ అనిల్. ఒక కుర్రవాడు అనిల్ అనే అతనితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అనిల్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ. ఈ అనిల్ ఎవరైతే ఉన్నారో అతను ఆ కొత్తగా వచ్చినటువంటి కుర్రవాడు ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా నమ్మాడు. అండ్ ఎంప్లాయీస్ హిమ్, తన దగ్గర పనిలో కూడా పెట్టుకున్నాడు. డస్ ద బాయ్ బెట్రే హిస్ ట్రస్ట్. బెట్రే మీన్స్ చీటింగ్, మోసం చేయటము. నమ్మిన వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేయటాన్ని మనం ఇంగ్లీష్లో బెట్రే అని చెప్పేసి అంటాం. ఆ కొత్తగా వచ్చినటువంటి కుర్రవాడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అనిల్ అతని మీద నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని ఈ కుర్రవాడు చీట్ చేశాడా, అతని యొక్క నమ్మకాన్ని అనేది మనకి ఈ లెసన్ అనమాట. ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. నేను అనిల్ని కలిసినప్పుడు, ఇక్కడ ఐ మీన్స్ మనం ఎవరైతే థీఫ్ అని చెప్పుకుంటున్నామో అతని పేరు అనమాట. ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. అనిల్ని మొదటిసారి కలిసినప్పుడు నేను అప్పటికీ కూడా ఒక దొంగగా ఉన్నాను. అండ్ తో ఓన్లీ 15. ఆ కుర్రవాడు వయసు చెప్తున్నారు మనకి. అతని వయసు వచ్చేసరికి 15 సంవత్సరాలు. ఐ వాజ్ యాన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. ఒక మాటలో చెప్పాలంటే దొంగ అన్నాను అని మనం చెప్పుకున్నాం. కాబట్టి దొంగవాడు చేసే పనులు ఏంటి? దొంగతనాలు. కాబట్టి తను ఏం చెప్తున్నాడంటే ఐ వాజ్ యాన్ ఎక్స్పీరియన్స్డ్, బాగా అనుభవం ఉన్నటువంటి, అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. ఇక్కడ సక్సెస్ఫుల్ హ్యాండ్ అంటే తను ఏ దొంగతనం చేసినా సరే ఖచ్చితంగా అన్నిట్లో విజయం సాధిస్తాడు. అంటే ఒకసారి దొంగతనానికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా దొంగతనం చేసి వస్తాడు, కానీ అది ఫెయిల్ అవటం అనేది ఉండదన్నమాట. అలాంటి చేయి తిరిగినటువంటి దాన్ని చేతి వాటం అని చెప్పేసి అంటాం. అలాంటి చేతి వాటం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ దొంగ. అనిల్ వాజ్ వాచింగ్ ఏ రెజ్లింగ్ మ్యాచ్. రెజ్లింగ్ మ్యాచ్ అంటే కుస్తీ పోటీ. వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్, మొదటిసారి నేను వెళ్ళి అనిల్ని కలిసినప్పుడు ఈయన ఒక కుస్తీ పోటీ చూస్తూ ఉన్నాడు. ఇక అనిల్కి సంబంధించినటువంటి ఫిజికల్ అపియరెన్స్, ఆయన యొక్క వయసు అవన్నీ మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే హీ వాజ్ అబౌట్ 25. అనిల్ వయసు వచ్చేసరికి 25 సంవత్సరాలు దరిదాపుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. టాల్, బాగా పొడవుగా ఉన్నటువంటి, లీన్ ఫెలో, బక్కగా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ హీ లుక్డ్ ఈజీ గోయింగ్. చూడటానికి ఈజీ గోయింగ్ అంటే కామ్ బిహేవియర్, ఎదుటి వాళ్ళకి హాని చేయనటువంటి, తన పని ఏదో తను చూసుకునేటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళని ఈజీ గోయింగ్ అంటాము. కైండ్ అండ్ సింపుల్ ఎనఫ్ ఫర్ మై పర్పస్. పర్పస్ మీన్స్ రీజన్, ఉద్దేశము. ఇతను వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మోసం చేసి డబ్బులు సంపాదించడం కోసం. సో తన పని ఏదైతే ఉందో ఆ పని కోసం చూడటానికి ఎదుటి వాళ్ళని చూడంగానే కొంచెం అయ్యో పాపం అనుకునేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తిలాగా ఈ అనిల్ ఇతని కోసం కనిపించాడు. అంటే చూడంగానే అబ్బాయి ఇతని దగ్గర ఈజీగా మనం వచ్చినటువంటి పని ఏదైతే ఉందో చేసేసుకోవచ్చు అనుకునేలాగా అనిల్ యొక్క ఫిజికల్ అపియరెన్స్ కనిపించింది. ఐ హ్యాడ్ నాట్ హ్యాడ్ మచ్ లక్ ఆఫ్ లేట్ అండ్ థాట్ ఐ మైట్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద యంగ్ మ్యాన్స్ కాన్ఫిడెన్స్. సో తను వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా తను ఏదైతే పని మీద వచ్చాడో ఆ పనితోనే తనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ విశ్వాసంతో ముందుకెళ్ళాడు. అంటే ముందు అనిల్తో పరిచయం పెంచుకున్న తర్వాత తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయటం అనమాట. డైరెక్ట్గా అనిల్తో మాటలకు వెళ్ళిపోయాడు అనమాట.
తను ఎలా స్టార్ట్ చేస్తున్నాడంటే తన కాన్వర్సేషన్, యూ లుక్ ఏ బిట్ ఆఫ్ ఎ రెజ్యులర్ యువర్ సెల్ఫ్, ఐ సెడ్. ఓహో! కుస్తీ పోటీ చూస్తున్నారా? మీరు కూడా చూడటానికి ఒక మల్లయోధుడిలాగా ఉన్నారు. అంటే కుస్తీ పోటీలో పాల్గొనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని రెజ్లర్ అని చెప్పేసి అంటాం. మీరు కూడా చూడటానికి అట్లా ఉన్నారు అని చెప్పేసి. ఏ లిటిల్ ఫ్లాటరీ. ఫ్లాటరీ అంటే ముఖస్తుతి అంటాం. ముఖస్తుతి అంటే ఎదుటి వాళ్ళని పొగడ్తలు ఏవైతే ఉన్నాయో పొగడ్తలతో ముంచెత్తడం అనమాట. మనకు కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయించుకోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని మాటల్లో పెట్టి లేతే వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకుంటూ ఉంటారు. ఏ లిటిల్ ఫ్లాటరీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. సో అప్పుడు తాను ఉపయోగించినటువంటి ఈ ముఖస్తుతి ఏదైతే ఉందో అది తనకు సహాయం చేసింది. ఏ విషయంలో? ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్, అనిల్తో స్నేహం చేయటంలో. సో డు యూ. వెంటనే అనిల్ కూడా రిప్లై ఇచ్చాడు, నేను మాత్రమే కాదు, చూడటానికి నువ్వు కూడా అలాగే ఉన్నావు, అంటే నువ్వు కూడా ఒక కుస్తీ పోటీకి వెళ్ళే వ్యక్తిలాగానే ఉన్నావు. హీ రిప్లైడ్ అని తాను తిరిగి సమాధానం చెప్పాడు. విచ్ పుట్ మీ ఆఫ్ ఫర్ ఎ మూమెంట్. ఒక నిమిషం పాటు తిని కూడా నిర్ఘాంతపోయాడు. నన్ను కూడా ఎలా అన్నాడు అంటే అని చెప్పేసి, నేనేదో అతన్ని ముఖస్థుతి కోసం పొగడాలి కాబట్టి నేను అలా అన్నాను, కానీ ఇతనే నన్ను ఇలా అన్నాడు అని చెప్పేసి. బికాజ్ ఎట్ ద టైమ్ ఐ వాజ్ ర్యాదర్ థిన్. ఎందుకంటే ఆ సమయంలో నేను చాలా థిన్ మీన్స్ బక్కపలుచగా ఉండటం, చాలా సన్నగా ఉండటం. నాలాంటి సన్నగా ఉన్నవాడిని చూసి ఇతనేంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి ఒక్క నిమిషం పాటు నిర్ఘాంతపోయాడు. వెల్ ఐ సెడ్ మోడెస్ట్లీ. మోడెస్ట్లీ మీన్స్ హంబ్లీ అనమాట, వినయంగా, అంటే నిరాడంబరము అని చెప్పేసి అంటాము. ఐ డూ ఏ రెజలర్ ఎ బిట్. ఐ డూ రెజల్ ఏ బిట్. మీరు అన్నది కరెక్టే, నేను కూడా అప్పుడప్పుడు కుస్తీ పోటీలు వెళ్తూ ఉంటాను, అంటే కుస్తీ పడుతూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. వాట్స్ యువర్ నేమ్. వెంటనే అనిలు, సరే ఎందుకు నీ పేరేంటి అని చెప్పేసి అనేసరికి దీని సమాధానం చెప్తున్నాడు. అదేంటంటే హరిసింగ్. ఐ లైడ్ మీన్స్ అబద్ధం ఆడటము. నా పేరు హరిసింగ్ అని చెప్పేసి తను అబద్ధం ఆడాడు. ఎందుకు అంటే ఐ టుక్ ఏ న్యూ నేమ్ ఎవ్రీ మంత్. నెలకు ఒకసారి తన పేరు మార్చుకుంటూ ఉంటాడంట. సో తను చేసేది, తను ఒక దొంగ కాబట్టి చేసేది దొంగతనాలు కాబట్టి ప్రాంతాల వారీగా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పేరు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పేరు, ఎస్పెషల్లీ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పేరు మార్చుకుంటూ ఉంటాడు. దట్ కెప్ట్ మీ ఏ హెడ్ ఆఫ్ ద పోలీస్ అండ్ మై ఫార్మర్ ఎంప్లాయర్స్. సో ఇలా నెలకు పేరు మార్చుకోవడం ఏదైతే ఉందో అది నాకు చాలా సహాయం చేస్తుంది. ఏ విధంగా అంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఉండటానికి, అట్లాగే ఇంతకుముందు తనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా. ఎందుకని ఇక్కడ రాము అని, ఇంకో చోట సోము అని అలా పేర్లు మార్చుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరైతే మోసపోయారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రకరకాలైన పేర్లు చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, అట్ ద సేమ్ టైం నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నేను నెలకు ఒక పేరు మార్చుకుంటూ ఉంటాను. ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్, సో వీళ్ళిద్దరి యొక్క పరిచయం ఏదైతే ఉందో అది అయిన తర్వాత అనిల్ టాక్డ్ అబౌట్ ద వెల్ ఆయిల్డ్ రెజ్లర్స్ హూ వర్ గ్రంటింగ్. సో అక్కడుండి కుస్తీ పట్టే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సవాల్ విసురుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అది చూస్తూ అక్కడ ఎవరైతే కుస్తీ పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మాటలు ఏవైతే వాటి గురించి మాట్లాడుతూ లిఫ్టింగ్ అండ్ థ్రోయింగ్ ఈచ్ అదర్ అబౌట్. సో కుస్తీ పట్టే వాళ్ళు ఒకళ్ళు పైకి ఎత్తడము, తోసుకోవటము, నెక్స్ట్ కింద పడేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు సే. అవన్నీ తను చూస్తూ ఉన్నాడు. అలాగే ఆ సందర్భంలో తినకు కూడా మాట్లాడడానికి ఏమి రాలా. అనిల్ వాక్డ్ అవే. అక్కడి నుంచి అనిల్ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఐ ఫాలోవుడ్ క్యాజువల్లీ. సో వెనకాల ఒక వ్యక్తి ఎలా అయితే నడుస్తూ వెళ్తూ ఉంటాడో ఈ హరిసింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మనం చెప్పుకుంటున్నటువంటి థీఫ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఫాలో అవుతూ వెళ్ళాడు. హలో అగైన్ ఈ సెడ్. మళ్ళీ ఇంకోసారి పలకరించి, అంటే ఇతను చూసిన తర్వాత, హరిసింగ్ని చూసిన తర్వాత అనిల్ పలకరించాడు అనమాట. ఐ గేవ్ హిమ్ మై మోస్ట్ అపీలింగ్ స్మైల్. అపీలింగ్ అంటే ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలాగా, అంటే నిజంగా వీడు జెన్యూన్ పర్సన్ అనిపించేలాంటి స్మైల్ ఏదైతే ఉందో దాన్ని మనం అపీలింగ్ అంటాము. నథింగ్ బట్ అట్రాక్టివ్ అనమాట. సో అట్లాంటి చిరునవ్వు ఒకటి నేను అతని వైపు విసిరాను. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని అంటే ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ. నేను మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను ఐ సెడ్ అని చెప్పేసి ఈ హరిసింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పాడు. బట్ ఐ కాంట్ పే యూ. నువ్వు నా దగ్గర పని చేయాలనుకుంటున్నావు, అది బాగానే ఉంది, కానీ నేను నీకు డబ్బులు చెల్లించలేను అని చెప్పేసి అనిల్ చెప్పాడు. ఐ థాట్ దట్ ఓవర్ ఫర్ ఎ మినిట్. ఒక నిమిషం పాటు అలా ఆలోచించుకొని, ఇదేంటి సరే పనిలో పెట్టుకుంటాను అంటాడేమో అనుకుంటే తినేంటి ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి ఒక నిమిషం ఆలోచించుకొని, పర్ హ్యాప్స్ ఐ హ్యాడ్ మిస్జడ్జ్డ్ మై మ్యాన్. మిస్జడ్జ్ అంటే తప్పుగా నిర్ణయం తీసుకోవడం. ఈజీగా చీట్ చేయడానికి ఇతను భలే ఉన్నాడని చెప్పేసి అనుకున్నా, నేను అలా అనుకోవటం బహుశా నా పొరపాట ఏంటి, నేను సరైనటువంటి వ్యక్తిని ఎంచుకోలేదా అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. ఐ ఆస్క్డ్ కెన్ యూ ఫీడ్ మీ. అంటే
సరే నాకు డబ్బులైతే ఏం చెల్లించకపోయినా పర్వాలేదు, కానీ కనీసం నాకు తినటానికి మీకు నేను పని చేసి పెడతాను, తినటానికి కనీసం ఫుడ్ అయినా నాకు ఇస్తారా అని చెప్పేసి. వెంటనే అనిల్ ఏమన్నాడంటే, కెన్ యూ కుక్? సరే నీకు వంట చేయటం వచ్చా అనేసరికి ఐ కెన్ కుక్, నాకు వంట చేయటం వచ్చు అని చెప్పేసి ఐ లైడ్ అగైన్, మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పాడు. ఫస్ట్ ఒక అబద్ధం చెప్పాడు, నెక్స్ట్ ఇంకొక అబద్ధం చెప్పాడు. ఇఫ్ యూ కెన్ కుక్, నువ్వు కనుక వంట కనుక చేయగలిగితే, దెన్ మేబీ ఐ కెన్ ఫీడ్ యూ, తప్పనిసరిగా నేను నీకు ఆహారం ఏదైతే ఉందో అది అందజేస్తాను, అంటే నీకు కావాల్సిన భోజనం ఏదైతే ఉందో అది నేను పెడతాను అని చెప్పేసి చెప్పాడు. హీ టుక్ మీ టు హీజ్ రూమ్ ఓవర్ ద జమునా స్వీట్ షాప్ అండ్ టోల్డ్ మీ ఐ కుడ్ స్లీప్ ఆన్ ద బాల్కనీ. తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా తన యొక్క రూమ్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి వెళ్ళే దారిలో జమునా స్వీట్ షాప్ అని చెప్పేసి ఒక షాప్ని దాన్ని దాటుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తను ఏం చెప్పాడంటే, నువ్వు కావాలంటే వసారాలో పడుకోవచ్చు, బాల్కనీ అంటే వసార అనమాట, అక్కడ పడుకోవచ్చు అని చెప్పేసి అనిల్ తినకు చెప్పాడు. బట్ ద మీల్ ఐ కుక్డ్ దట్ నైట్ మస్ట్ హ్యావ్ బీన్ టెరిబుల్. కానీ ఆ రోజు రాత్రి వెళ్ళంగానే తను వండినటువంటి ఆ వంట ఏదైతే ఉందో అది భయంకరంగా ఉందంట. బికాస్ అనిల్ గేవ్ ఇట్ టు ఏ స్ట్రే డాగ్ అంటే వీధి కుక్క. ఆ వండినటువంటి అన్నం ఏదైతే ఉందో, ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తినకుండా అనిల్ వెంటనే తీసుకెళ్ళి వీధిలో ఉన్నటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క పడేశాడు. అండ్ టోల్డ్ మీ, అట్లా ఇంకో మాట కూడా చెప్పాడు, ఏమని, టు బీ ఆఫ్, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి. బట్ కానీ ఐ జస్ట్ హంగ్ అరౌండ్, కానీ వెళ్లకుండా అతను ఏం చేస్తున్నాడు, అటు ఇటు అక్కడే తిరుగుతూ ఉన్నాడు. స్మైలింగ్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే, మళ్ళీ ఇదివరకు ఏదైతే ఉందో అలాంటి అట్రాక్టివ్ స్మైల్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్లకుండా అటు ఇటు నవ్వుతూ తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి అనిల్ అండ్ హీ కుడ్ నాట్ హెల్ప్ లాఫింగ్, తను కూడా నవ్వు ఆపుకోలేక తాను నవ్వుతూ ఉన్నాడు. లేటర్, ఆ తర్వాత, హీ ప్యాటెడ్ మీ, అంటే భుజం తట్టడని ప్యాటెడ్ అంటాం. హీ ప్యాటెడ్ మీ ఆన్ ద హెడ్ అండ్ సెడ్ నెవర్ మైండ్, సరే సరే నీకు వంట చేయటం రాదనే విషయం నాకు అర్థమైంది, దీని గురించి వదిలే. హీ వుడ్ టీచ్ మీ టు కుక్, తను ఇంకో మాట చెప్పాడు, ఏమని అంటే, నీకు వంట ఎలా చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి. హీ ఆల్సో టాట్ మీ టు రైట్ మై నేమ్ అండ్ సెడ్ హీ వుడ్ సూన్ టీచ్ మీ టు రైట్ హోల్ సెంటెన్సెస్ అండ్ టు యాడ్ నెంబర్స్. అట్లాగే కేవలం వంట చేయటం మాత్రమే చెప్పడం కాదు, హీ వుడ్ టీచ్ మీ టు కుక్. హీ ఆల్సో టాట్ మీ టు రైట్ మై నేమ్, తన పేరు ఏదైతే ఉందో అది ఎలా రాయాలో చెప్తానన్నాడు. అండ్ సెడ్ హీ వుడ్ సూన్, తొందరలోనే, టీచ్ మీ టు రైట్ హోల్ సెంటెన్సెస్ అండ్ టు యాడ్ నెంబర్స్, అట్లాగే చిన్న చిన్న పదాలు ఏవైతున్నాయో ఉపయోగించుకొని పూర్తి వాక్యాలు రాయటం కూడా నేర్పిస్తానన్నాడు, నెంబర్స్ కూడా నేర్పిస్తాను అని చెప్పేసి అనిల్ ఈ యొక్క హరిసింగ్కి చెప్పాడు. ఐ వాజ్ గ్రేట్ఫుల్, ఆ మాట విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఐ న్యూ దట్ వన్స్ ఐ కుడ్ రైట్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అంటే చదువుకున్న వాళ్ళు అనమాట, లిటరేట్ పర్సన్స్ అని అంటాం. సో నేను ఏమంటున్నాడని, నాకు తెలుసు ఒక చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను, దేర్ వుడ్ బి నో లిమిట్ టు వాట్ ఐ కుడ్ అచీవ్, నాలాంటి, అంటే నేను ఒక దొంగని, అలాగే ఒక దొంగకు చదువు వస్తే ఇంకా నన్ను ఎవరు పట్టుకోలేరు అనమాట, ఎందుకని ఇంకా ఈజీగా దొంగతనాలు చేయొచ్చు. చదువుకున్నాడు కాబట్టి తెలివితేటలు కొంచెం ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు, కాబట్టి ఇలాంటిది నాకు ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి మనసులో ఇంకొంచెం సంతోషపడ్డాడు. ఇట్ వాస్ క్వైట్ ప్లెజెంట్ వర్కింగ్ ఫర్ అనిల్, అట్లాగే అనిల్ కోసం పనిచేయడం ఏదైతే ఉందో అది నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఐ మేడ్ ద టీ ఇన్ ద మార్నింగ్, ఉదయం లేవగానే అతని కోసం టీ పెడతాను. అండ్ దెన్, ఆ తర్వాత, వుడ్ టేక్ మై టైమ్ బయింగ్ ద డేస్ సప్లైస్, ఆ రోజు ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, కిరాణా సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అవన్నీ కూడా వెళ్ళి కొనుక్కొస్తాను. యూజువల్లీ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ అబౌట్ ఏ రూపీ ఏ డే, తను ఇచ్చిన డబ్బులో నుంచి తనకు తెలియకుండా ఎక్కువ తక్కువ అని చెప్పి రోజు ₹1 తనకు తెలియకుండా తీసుకుంటూ ఉండేవాడంట తను. హీ న్యూ ఐ మేడ్ ఏ లిటిల్ మనీ దిస్ వే, అట్లాగే తను ఇచ్చిన డబ్బుల్లో నేను ₹1 ఎంతో కొంత తీసుకుంటున్నాననే విషయం కూడా అనిల్కి తెలుసు. బట్ హీ డిడ్ నాట్ సీమ్ టు మైండ్, కానీ ఎప్పుడూ కూడా తను అలా పట్టించుకోలేదు అంటే, నీకు ఇంత ఇచ్చాను కదా, ఇంతే కదా అయ్యేది, ఇంకా మిగిలిన డబ్బులు ఇవ్వలేదేంటి అని చెప్పేసి అనేవాడు కాదు. మనకి ఇమేజ్లో కనబడుతుంది అనిలు, అట్లాగే పక్కనే హరిసింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు, తనకి రాయడం చూపిస్తున్నటువంటిది కూడా మనకి ఈ ఇమేజ్లో కనబడుతుంది. అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్, అనిల్ డబ్బులు ఇలా సంపాదిస్తాడంట. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే కొన్ని సందర్భాల్లో ఏవైతే ఉన్నాయి ఇవి ఆఫెన్ స్టాప్, డబ్బులు రావడం ఆగిపోతుంది, మళ్ళీ వెంటనే డబ్బులు రావడం మొదలవుతుంది అనమాట. అంటే కొన్నిసార్లు డబ్బులు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాయి అన్నమాట, తన సంపాదన అలా ఉంటుంది. హీ వుడ్ బారో 1 వీక్,
సో అలా డబ్బులు లేని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో బారో అంటే అప్పు తీసుకోవడము, లెండ్ ద నెక్స్ట్, అట్లాగే అప్పు ఇస్తూ ఉంటాడు. అంటే డబ్బులు లేనప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాడు, తర్వాత మళ్ళీ తను ఇస్తూ ఉంటాడు అనమాట. కొన్ని సందర్భాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో రావు, మళ్ళీ డబ్బులు వస్తూ ఉంటాయి అనమాట. హీ కెప్ట్ వరింగ్ అబౌట్ హీజ్ నెక్స్ట్ చెక్. సో అంటే ఈ వారం కనుక డబ్బులు రాకపోతే నెక్స్ట్ మళ్ళీ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి వాటి కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు. బట్ కానీ యాజ్ సూన్ యాజ్ ఇట్ అరైవ్డ్, తనకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రాగానే హీ వుడ్ గో అవుట్ అండ్ సెలబ్రేట్, బయటికి వెళ్ళి తనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇట్ సీమ్స్ హీ రోడ్ ఫర్ మ్యాగజైన్స్. సో ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే అనిల్ చేసేటువంటి ఉద్యోగం ఏంటంటే మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం తను స్టోరీస్ రాస్తాడు అని చెప్పేసి, మ్యాగజైన్స్ రాస్తాడు అనే విషయం నాకు తెలిసింది. ఏ క్వీర్ వే టు మేక్ ఏ లివింగ్. క్వీర్ అంటే వింతైనటువంటి, అంటే జీవించడానికి చాలా కొద్దిమంది మాత్రం ఇలా చేస్తూ ఉంటారు. అతను కూడా ఇప్పుడు అలాంటి జీవనమే సాగిస్తూ ఉన్నాడు. వన్ ఈవినింగ్ హీ కేమ్ హోమ్ విత్ ఎ స్మాల్ బండిల్ ఆఫ్ నోట్స్. సో ఒకరోజు యాజ్ యూజువల్గానే తను ఇంటికి వచ్చారంట, కానీ వస్తూ వస్తూ తన జేబులో కొన్ని నోట్లు ఉన్నటువంటి ఒక డబ్బులు కట్ట తీసుకొచ్చాడు. సేయింగ్, వచ్చాక హర్సింగ్తో చెప్పాడు ఏమని అంటే, ఈ హ్యాడ్ జస్ట్ సోల్డ్ ఏ బుక్ టు ఏ పబ్లిషర్. తను రాసినటువంటి ఒక పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ఒక పబ్లిషర్ అంటే పుస్తకాలను పబ్లిష్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే పబ్లిషర్ అంటాము. ప్రింట్ చేసి వాటిని బయటికి అన్నిటికీ కూడా మార్కెట్లో రిలీజ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనం పబ్లిషర్ అంటాం. అలాంటి వ్యక్తి కంట తాను రాసినటువంటి ఒక పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చాడు, అంటే అమ్మాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎట్ నైట్, అట్లాగే ఆ రోజు రాత్రి, ఐ సా హిమ్ టక్ ద మనీ అండర్ ద మ్యాట్రిస్. సో ఆ రోజు రాత్రి తనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని బిఫోర్ ఈజ్ గోయింగ్ టు బెడ్, నిద్రపోవడానికి ముందు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాట్రిస్, పరుపు కింద, కొంతమంది అలవాటు ఉంటుంది పిల్లో కింద పరుపు కింద పర్సు డబ్బులు పెట్టుకోవడం అనమాట. సో అనిల్ కూడా తన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పరుపు కింద పెట్టడం ఈ హర్సింగ్ గమనించాడు. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అనిల్ ఫర్ ఆల్మోస్ట్ ఏ మంత్. దగ్గరగా నేను అనిల్ కోసము, అంటే అనిల్ దగ్గర ఒక నెల నుంచి పనిచేస్తూ ఉన్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ చీటింగ్ ఆన్ ద షాపింగ్, అంటే సరుకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ₹1 ₹2 మోసం చేయడం, ఈ విషయం తప్ప హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్ ఇన్ మై లైన్ ఆఫ్ వర్క్. ఇక నాకు సంబంధించి నేను చేసే పని ఏది కూడా చేయలే. నేను చేసే పని అంటే దొంగతనం చేయడం అనమాట. సో ఇతను దొంగ అని చెప్పుకున్నాం కదా, అలా దొంగతనం చేసే పనులు నేను ఏవైతే ఉన్నాయో అవి ఏది చేయలే, ఎక్సెప్ట్ ఆ షాప్కి వెళ్ళినప్పుడు ₹1 ₹2 ఏవైతే ఉన్నాయో అవి తనకి ఇవ్వకుండా నా దగ్గర దాచుకోవడం తప్ప మిగతా ఇంకా పెద్దగా ఏమి నేనేం చేయలే. నెక్స్ట్, హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ సో. అట్లాగే తన దగ్గర ఇలా దొంగతనం చేయడానికి నాకు చాలా సందర్భాలు, ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు చాలా వచ్చాయి. అనిల్ హ్యాడ్ గివెన్ మీ ఎ కీ టు ద డోర్. అట్లాగే ఇంటికి సంబంధించినటువంటి తాళం ఏదైతే ఉందో తను వెళ్తూ ఆ తాళం కూడా నాకే ఇచ్చేవాడు. అండ్ ఐ కుడ్ కమ్ అండ్ గో యాజ్ ఐ ప్లీజ్డ్. ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉండేదంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోకి రావచ్చు, వెళ్ళొచ్చు, అలా ఉండేది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళటము, రావటము. ఇంటి తాళం కూడా నాకే ఇచ్చి వెళ్ళేవాడు. హీ వాజ్ ద మోస్ట్ ట్రస్టింగ్ పర్సన్ ఐ హ్యాడ్ ఎవర్ మెట్. ఇప్పటి వరకు నేను చాలామంది దగ్గర పనిచేశాను, అట్లాగే చాలామందిని కూడా చీట్ చేశాను, కానీ అనిల్ నన్ను నమ్మినంతగా ఎవరు కూడా ఇంతకుముందు యజమానులు కూడా నన్ను నమ్మల. సో అతను నన్ను అంతగా నమ్ముతున్నాడు అని చెప్పేసి, అంటే హర్సింగ్ అనిల్ ఎవరైతే ఉన్నారో తన యజమాని తనని ఎలా నమ్ముతున్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అండ్ దట్ ఈజ్ వై ఇట్ వాజ్ సో డిఫికల్ట్ టు రాబ్ హిమ్. రాబ్ అంటే దోచుకోవటం. సో ఇప్పుడు నాకు అదే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కొంతమంది అయితే అన్ని విషయాలు చెప్పరు, అన్నీ నమ్మరు, అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వరు అనమాట, ఎందుకని కొత్త వాళ్ళు అని చెప్పేసి. కానీ ఇక్కడ వచ్చేసరికి విషయం వేరుగా ఉంది. తనకి తిండి పెడుతున్నాడు, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం తనకి చదవాల్సినవి చదువుకోవడానికి వర్డ్స్, పదాలు ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంటికి సంబంధించినటువంటి తాళం కూడా తనకి ఇచ్చి వెళ్తున్నాడు. తను పూర్తిగా నమ్మాడు. అలా నమ్మిన వాళ్ళని మోసం చేయడం అనేది చాలా కష్టము. తను ఇదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇదే నాకు చాలా కష్టంగా ఉంది, అతను దోచుకోవటము. ఇట్ ఈజ్ ఈజీ. మామూలుగా అయితే ఇలాంటిది ఈజీ. ఏది? టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్. అత్యాశ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని దోచుకోవడము, లేకపోతే వాడి దగ్గర దొంగిలించడం ఏదైతే ఉందో చాలా తేలికైన పని. ఎందుకని అంటే అత్యాశపడివాడు ఎప్పుడు కూడా ధనాన్ని కూడబెడదామని చూస్తూ ఉంటాడు, కానీ ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి అనుకోడు. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర దోచుకోవడం చాలా ఈజీ. బికాస్ హీ కెన్ అఫోర్డ్ టు బీ రాబ్డ్. అట్లాగే వాడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, వాడిని దోచుకునేటానికి అవకాశం కల్పిస్తాడు. అఫోర్డ్ మీన్స్ ఛాన్స్, అవకాశం ఇస్తాడనమాట. బట్ కానీ ఇట్స్ డిఫికల్ట్, ఇది కష్టము. టు రాబ్ ఏ కేర్లెస్ మ్యాన్. జాగ్రత్త లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వాడిని
వాటి దగ్గర మోసం చేసి వారి దగ్గర దొంగతనం చేయడం ఏదైతే ఉందో అది చాలా కష్టం. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో హీ డస్ నాట్ ఈవెన్ నోటీస్ హీఈస్ బీన్ రాబ్డ్. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము దొంగతనానికి గురయ్యాము అన్న విషయం కూడా గమనించరనమాట. ఎందుకనే వాళ్ళకి అతి మంచితనం అని చెప్పేసి అంటాము. అలాంటి వాళ్ళకి కొంతమందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మోసం చేయడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు కూడా హరిసింగ్ పరిస్థితి కూడా అలాంటిదే. అండ్ దట్ టేక్స్ ఆల్ ద ప్లెజర్ అవుట్ ఆఫ్ ద వర్క్. సో ఇప్పటివరకు నేను అతని దగ్గర పనిచేస్తూ ఉన్నాను. పనిచేయడం ఏదైతే ఉందో అది నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ విషయం వచ్చేసరికి నాకు అది నా సంతోషాన్ని లేకుండా చేస్తుంది. వెల్ ఇట్స్ టైం. అయితే ఏమైంది, నెల రోజుల నుంచి ఉన్నాను, చీటింగ్కి సంబంధించిన నేను ఏ పని చేయలేదు. కాబట్టి మరి అతనికి ఏమనిపించిందో, నేను ఆ పని నేను చేసి చానాలు అయింది కాబట్టి ఇక సమయం వచ్చింది. ఐ డిడ్ సమ్ రియల్ వర్క్. నేను చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేసే సమయం వచ్చింది. తను చేసే పని అంటే ఇక్కడ మనకి దొంగతనం చేయటం. ఐ టోల్డ్ మై సెల్ఫ్ అని తనలో తానే అనుకున్నాడు. ఐ యామ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. నెల రోజుల నుంచి ఒక విధంగా నా సాధన కూడా పోయింది. పర్సులు కొట్టేయడం, దోచుకోవడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో పాపం నెల రోజుల నుంచి ఏమీ చేయకుండా ఉండిపోయాడు కదా. ఒక విధంగా నా యొక్క ప్రాక్టీస్ కూడా పోయింది అని చెప్పేసి అంటున్నాడు ఇతను. అండ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ ద మనీ. ఇప్పుడు కనుక అనిల్ తీసుకొచ్చినటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక నేను కనుక తీసుకోపోతే హీ విల్ ఓన్లీ వేస్ట్ ఇట్ ఆన్ హిజ్ ఫ్రెండ్స్. తెల్లారి ఏం చేస్తాడు, వాటిని ఆ డబ్బులు అనిల్ తీసుకెళ్ళిపోయి తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఖర్చు పెడతాడు. మనం చెప్పుకున్నాం తనకి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే నెక్స్ట్ రోజు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాడు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దోచుకోకపోయినా సరే నెక్స్ట్ రోజు తను చేసే పని ఏంటి, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి తన ఫ్రెండ్స్ మీద ఖర్చు పెడతాడు. అదేదో నేనే తీసుకుంటే పోదు అని తను ఇలా అనుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ హీ డస్ నాట్ ఈవెన్ పే మీ. అట్లాగే తర్వాత నాకు అతను చెల్లించడానికి కూడా ఏమి ఉండదు. పైగా డబ్బులు కూడా ఏమి ఇవ్వట్లా. తినడానికి తిండి మాత్రమే పెడుతున్నాడు, కానీ నేను పనులు చేసి పెడుతున్నాను, నాకు మాత్రం డబ్బులు కూడా ఏమీ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు నేను దొంగతనం చేస్తే తప్పే ఉంది అని చెప్పేసి తను అనుకున్నాడు. అనిల్ వాజ్ అస్లీప్, మీన్స్ గాఢ నిద్రలోకి వెళ్ళాడు. ఏ బీమ్ ఆఫ్ మూన్ లైట్ స్టెప్డ్ ఓవర్ ద బాల్కనీ అండ్ ఫెల్ ఆన్ ద బెడ్. బయట రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ట్యూబ్లైట్ కాంతి ఏదైతే ఉందో అది వసార్లో నుంచి మంచం మీద పడుతూ ఉంది. ఐ శాట్ అప్ ఆన్ ద ఫ్లోర్. లేచి నేల మీద నుంచున్నాడు అంతే ఇతను. కన్సిడరింగ్ ద సిచ్యువేషన్, పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఏమని అంటే ఇది సరైన సమయము డబ్బులు తీయడానికి, అనిల్ గాఢ నిద్రలో ఉన్నాడు అని చెప్పేసి. ఇఫ్ ఐ టుక్ ద మనీ, ఇప్పుడు కనుక నేను ఆ డబ్బులు కనుక తీసుకుంటే ఐ కుడ్ క్యాచ్ ద 10:30 ఎక్స్ప్రెస్ టు లక్నో. ఇప్పుడు ఈ డబ్బులు తీసేసుకొని దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ 10:30కి ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ ఎక్కి నేను లక్నో నగరాన్ని చేరుకోవచ్చు. స్లిప్పింగ్ అవుట్ ఆఫ్ ద బ్లాంకెట్ అని అనుకుని నెమ్మదిగా తను కప్పుకున్నటువంటి బ్లాంకెట్ దుప్పటి ఏదైతే ఉందో దానిలోంచి బయటికి వచ్చి ఐ క్రెప్ట్ అప్ టు ద బెడ్. క్రెప్ట్ అంటే పాకటం. నెమ్మదిగా పాక్కుంటూ అనిల్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చాడు. అనిల్ వాజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. ప్రశాంతంగా అనిల్ నిద్రపోతూ ఉన్నాడు. హిజ్ ఫేస్ వాజ్ క్లియర్ అండ్ అన్లైన్డ్. అట్లాగే నిద్రపోయే వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారన్నమాట. దేని గురించి ఆలోచించరు, ఎటువంటి యాంగ్జైటీ వాళ్ళలో కనపడదు. అనిల్ యొక్క ఫేస్ కూడా ఇప్పుడు అట్లాగే ఉంది. ఈవెన్ ఐ హ్యాడ్ మోర్ మార్క్స్ ఆన్ మై ఫేస్. ఇక్కడ అన్లైన్డ్ అంటే ఎటువంటి ఫేస్ మీద చారలు కానీ ఇలాంటివి కానీ ఏమీ లేకుండా ఉందన్నమాట. ఈ ఫేస్తో కంపేర్ చేస్తే నా ఫేస్ ఏదైతే ఉందో దాని మీద చాలా చారలు కానీ మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. సో మైన్ వర్ మోస్ట్లీ స్కార్స్. సో నా ఫేస్ ఏదైతే ఉందో, స్కార్స్ అంటే చారలు అంటే ఇక్కడ చారలు అంటే దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బల తాలూకు గీతలు ఏవైతే ఉన్నాయో అలా ఉండిపోతాయి అన్నమాట. సో అలాంటివి నా ఫేస్ మీద చాలా ఉన్నాయి. కానీ అనిల్ ఫేస్ చూస్తే మాత్రం ప్రశాంతంగా, నెక్స్ట్ అట్లాగే ఎటువంటి లైన్స్ లేకుండా ఉంది. మై హ్యాండ్ స్లిడ్ అండర్ ద మ్యాటర్స్. స్లిడ్ అంటే నెమ్మదిగా తను ఆ మ్యాటర్స్ ఏదైతే ఉందో, పరుపు ఏదైతే ఉందో దాన్ని పైకెత్తి నెమ్మదిగా లోపలికి చేయి పెట్టాడు. సెర్చింగ్ ఫర్ ద నోట్స్. ఎక్కడైతే నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ కోసము. వన్ ఐ ఫౌండ్ దెమ్. చేపెట్టంగానే ఆ నోట్లు ఏవైతే ఉన్నాయో అవి తన చేతికి తగిలినప్పుడు ఐ డ్రూ దెమ్ అవుట్ వితౌట్ ఎ సౌండ్. చిన్న శబ్దం కూడా రాకుండా వాటిని నెమ్మదిగా బయటికి లాగాడు. అనిల్ సైడ్ ఇన్ హీస్ స్లీప్ అండ్ టర్న్డ్ ఆన్ హీస్ సైడ్. తను కొంచెం ఇటువైపు తిరిగి పడుకున్నటువంటి అనిల్ కొంచెం పక్కకు తిరిగాడు. టువార్డ్స్ మీ. ఎటువైపు అంటే అటువైపు ఉన్న అనిల్ డబ్బులు తీస్తున్నటువంటి దీని వైపు తిరిగాడు. ఐ వాజ్ స్టార్టెల్డ్ అంటే ఫజిల్డ్. నిద్రలేస్తాడేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ క్విక్లీ క్రాల్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. నెమ్మదిగా అక్కడి నుంచి పాక్కుంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. వెన్ ఐ వాజ్ ఆన్ ద రోడ్, ఇంకా అక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పేసి అనుకున్నటువంటి హర్సింగ్
ఆ డబ్బులు తన జేబులో పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఐ బిగాన్ టు రన్. అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఐ హ్యాడ్ ద నోట్స్ అట్ మై వేస్ట్. ఆ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తన నడుము దగ్గర కుక్కాడంట. హెల్ దేర్ బై ద స్ట్రింగ్ ఆఫ్ మై పైజ్మాస్. పైజ్మా ఏదైతే ఉందో, పైజ్మాకు ఉన్నటువంటి తాడు ఏదైతే ఉందో దాన్ని కట్టి నడుము దగ్గర పెట్టుకున్నాడు. ఐ స్లో డౌన్ టు ఏ వాక్ అండ్ కౌంటెడ్ ద నోట్స్. ఒక వీధిలోకి వచ్చి అప్పటి వరకు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి అతను ఆ వాకింగ్ ఏదైతే ఉందో ఆ రన్నింగ్ని ఆపేసి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి ఎంత మనీ అని చెప్పేసి నెమ్మదిగా కౌంట్ చేయటం మొదలుపెట్టాడు. అవి 600 రూపీస్ ఇన్ 50s. తన దగ్గర తను తీసుకొచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మొత్తము టోటల్ అమౌంట్ 600 రూపాయలు ఉన్నాయి. 600 కూడా అన్నీ కూడా 50 రూపీస్ నోట్స్ అనమాట. ఐ కుడ్ లివ్ లైక్ యాన్ ఆయిల్ రిచ్ అరబ్ ఫర్ ఏ వీక్ ఆర్ 2. సో ఆ రోజుల్లో జరిగినటువంటి లెసన్ కాబట్టి అప్పుడు 600 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక వారం లేదా 2 వారాల పాటు అంట ఒక అరబ్ సేట్ ఎవరైతే ఉన్నారో ఆ అరబ్ సేట్ లాగా ప్రశాంతంగా హాయిగా తినడం పడుకోవచ్చు. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక 2 వారాల పాటు అరబ్ సేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అయితే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారో అట్లా 2 వారాల పాటు ప్రశాంతంగా ఒక అరబ్ సేట్ లాగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ 600 చూసి తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనకి హరిసింగ్ ఎవరైతే ఉన్నారో అతను అనిల్ మ్యాట్రిక్స్ కింద అమౌంట్ తీస్తున్నటువంటి ఇమేజ్ ఇచ్చారు. తనేమో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే తిను నెమ్మదిగా చేయి లోపల పెట్టి ఆ అమౌంట్ని ఎలా అయితే తను బయటికి తీస్తున్నారో ఆ దృశ్యం మనకి ఈ పిక్చర్లో క్లియర్గా కనబడుతుంది. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ఐ డిడ్ నాట్ స్టాప్ ఎట్ ద టికెట్ ఆఫీస్. డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చాడు. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అతను ఆ టికెట్ ఆఫీస్ దగ్గర ఆగలేదు. అంటే టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో టికెట్లు ఎక్కడైతే కొంటారో అక్కడ ఆగలేదంట. ఎందుకు అంటే ఐ హ్యాడ్ నెవర్ బాట్ ఏ టికెట్ ఇన్ మై లైఫ్. ఇప్పటి వరకు తిను చాలాసార్లు ట్రైన్ ఎక్కాడు కానీ ఒక్కసారి కూడా తను ఎప్పుడు టికెట్ కొనలేదంట. బట్ డాష్డ్ స్ట్రైట్ టు ద ప్లాట్ఫామ్. డైరెక్ట్గా ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయాడు. ద లక్నో ఎక్స్ప్రెస్ వాజ్ జస్ట్ మూవింగ్ అవుట్. తను ఏదైతే చెప్పాడో 10:30కి లక్నో ఎక్స్ప్రెస్ ఉంటుందని చెప్పాడని మనం చెప్పుకున్నాం కదా, అది అప్పుడే నెమ్మదిగా బయలుదేరుతూ ఉంది. ద ట్రైన్ హ్యాడ్ స్టిల్ టు పికప్ స్పీడ్. నెమ్మదిగా ట్రైన్ తన యొక్క స్పీడ్ ఏదైతే ఉందో అది అందుకునే ప్రయత్నంలో ఉంది. అండ్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు జంప్ ఇన్ టు వన్ ఆఫ్ ద క్యారేజెస్. నెమ్మదిగా అది వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో ఒక బోగీలోకి ఎక్కుదాము అని చెప్పేసి దానిలోకి జంప్ చేద్దాము అని చెప్పేసి ప్రయత్నిద్దాము అని చెప్పేసి తాను అనుకున్నాడు. బట్ ఐ హెజిటేటెడ్. అంటే ఆ పని చెయ్యాలా వద్దా అని చెప్పేసి ఆలోచించడాన్ని హెజిటేషన్ అంటాము. కానీ ఆ పని చేయకుండా తను అలాగే ఉండిపోయాడు. కొంతసేపు పాటు తను వెళ్దామా వద్దా అని చెప్పేసి హెజిటేట్ చేస్తూ ఉన్నాడు. ఫర్ సమ్ రీజన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. దానికి కారణం ఏంటో కానీ నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ అండ్ ఐ లాస్ట్ ద ఛాన్స్ టు గెట్ అవే. అక్కడి నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకున్నాడు. వదిలేసుకోవడం అంటే ట్రైన్ వెళ్ళిపోయిందనమాట. వెన్ ద ట్రైన్ హ్యాడ్ గాన్. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఐ ఫౌండ్ మై సెల్ఫ్ స్టాండింగ్ అలోన్ ఆన్ ద డెజర్టెడ్ ప్లాట్ఫామ్. ఆ తర్వాత చూస్తే అక్కడ అందరూ వెళ్ళిపోయినటువంటి ప్లాట్ఫామ్ మీద నేను ఒక్కడిని మాత్రం నిలబడి ఒంటరిగా ఉన్నాను. అలోన్ మీన్స్ ఒంటరిగా. ఐ హ్యాడ్ నో ఐడియా వేర్ టు స్పెండ్ దట్ నైట్. కానీ నాకు ఇప్పటికీ ఎటువంటి ఆలోచన లేదు ఆ రోజు రాత్రి నేను సమయం ఎక్కడ గడపాలో అని చెప్పేసి. అంటే ఈరోజు రాత్రి మొత్తం కూడా ఎక్కడ ఉండాలనేది తెలియదు. ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. ఈ ఊర్లో నాకు ఎటువంటి స్నేహితులు కూడా లేరు. బిలీవింగ్ దట్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ట్రబుల్ దాన్ హెల్ప్. ఒక మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం కన్నా పెద్ద సమస్య లాంటి వాళ్ళు. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఎనీ వన్ క్యూరియస్ బై స్టేయింగ్ ఎట్ వన్ ఆఫ్ ద స్మాల్ హోటల్స్ నియర్ ద స్టేషన్. సో కాబట్టి దీనికి ఫ్రెండ్స్ ఎవరు లేరు. అట్ ద సేమ్ టైం దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్కి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ స్టే చేయటం ఏదైతే ఉందో అది కూడా దీనికి ఇష్టం లేదు. ద ఓన్లీ పర్సన్ ఐ న్యూ రియల్లీ వెల్ వాజ్ ద మ్యాన్ ఐ హ్యాడ్ రాబ్డ్. సో ఈ ఊళ్ళో నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మరి ఎవరో కాదు. నేను ఎవరినైతే దొంగతనం చేశానో, ఎవరి దగ్గర అయితే రాబరీ చేశానో ఆ వ్యక్తి మాత్రమే. ఎవరు అంటే అనిల్ అనమాట. లీవింగ్ ద స్టేషన్, ఆ రైల్వే స్టేషన్ వదిలేసి వస్తూ ఐ వాక్డ్ స్లోలీ త్రూ ద బజార్ ఏదైతే ఉందో బజార్ గుండా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇన్ మై షార్ట్ కెరీర్ యాజ్ ఎ థీఫ్. సో తన వయసు 15 సంవత్సరాలు అనుకున్నాం. ఇప్పటికే చాలా దొంగతనాలు చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఇలాంటి తన యొక్క జీవితంలోనంట తన జీవితంలో ఐ హ్యాడ్ మేడ్ ఏ స్టడీ ఆఫ్ మెన్స్ ఫేసెస్. చాలామంది దగ్గర నేను దొంగతనాలు చేశాను. అట్ ద సేమ్ టైం మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని
వాళ్ళ యొక్క ముఖాలు నేను పరిశీలించి చెప్పగలను. వెన్ దే హ్యాడ్ లాస్ట్ దేర్ గూడ్స్, కొంతమంది వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయినప్పుడు, ద గ్రీడీ మ్యాన్ షోడ్ ఫియర్, అత్యాశతో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా పోయినాయి అనుకోండి, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇలాంటివి పోయినప్పుడు వాళ్ళలో భయం కనబడుతుంది. రిచ్ మ్యాన్, అట్లాగే ధనవంతుడు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధించినటువంటి వస్తువులు పోయినప్పుడు వాడిలో కోపం కనబడుతుంది. ద పూర్ మ్యాన్, కానీ పేదవాడు ఎవడైతే ఉన్నాడో వాడిలో ఏం కనబడుతుందంట, షోడ్ యాక్సెప్టెన్స్, వాడేం చేస్తాడు పరిస్థితిని బట్టి, ఏదో అయిపోయిందిలే ఇక మనం చేసేది ఏముంది, మన చేతుల్లో ఏమీ లేదు, అంతా దేవుడిదే భారం అని చెప్పేసి పేదవాడు ఏదైతే ఉన్నాడో వాడు ఆ పరిస్థితిని యాక్సెప్టెన్స్ అంగీకరిస్తాడు. బట్ కానీ ఐ న్యూ దట్ అనిల్స్ ఫేస్, ఇది జరిగిన తర్వాత రేపొద్దున లేచిన తర్వాత అనిల్ చూస్తే అనిల్ ఫేస్ ఎలా ఉంటుందో తను ముందే చెప్తున్నాడు. ఎందుకని, నెల రోజుల నుంచి ఈ హరిసింగ్ అనే వ్యక్తి అనిల్ యొక్క అపియరెన్స్ని కానీ తన యొక్క బిహేవియర్ని కానీ అబ్జర్వ్ చేసిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతాడనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వెన్ హీ డిస్కవర్డ్ ద థెఫ్ట్, ఈ దొంగతనం గురించి తనకు తెలిసిన తర్వాత, వుడ్ షో ఓన్లీ ఏ టచ్ ఆఫ్ సాడ్నెస్, పైన మనం చెప్పుకున్నటువంటి ఫియర్ కానీ, యాంగర్ కానీ, యాక్సెప్టెన్స్ కానీ, ఈ మూడు కూడా అనిల్లో కనపడవు. అనిల్లో ఒకటే కనపడుతుంది, ఏంటిది, సాడ్నెస్, బాధ కనపడుతుంది అనమాట. ఆ బాధ కూడా ఎందుకు, నాట్ ఫర్ ద లాస్ ఆఫ్ మనీ, తన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కోల్పోయినందుకు కాదు, బట్ ఫర్ ద లాస్ ఆఫ్ ట్రస్ట్, నెల రోజుల నుంచి తిండి పెడుతూ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఎంత నమ్మకం పెట్టుకున్నాడు అంటే, తను ఎక్కడికి వెళ్ళినా సరే కొత్తవాడిని అని చెప్పేసి భయపడకుండా, అనుమానం లేకుండా ఇంటి తాళం కూడా తనకి ఇచ్చి వెళ్ళేవాడే మనం చెప్పుకున్నాం. అంత నమ్మకం పెట్టుకున్నటువంటి వాడిని నేను అతని దగ్గర దొంగతనం చేసి వెళ్ళిపోయాననే విషయం తెలిస్తే అతను ఫేస్ ఎలా పెడతాడో, అతని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పేసి వీటిలన్నిటినీ కూడా హరిసింగ్ ఆలోచించుకుంటూ ఉన్నాడనమాట మనసులో. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ద మైదాన్ అండ్ సాట్ డౌన్ ఆన్ ఏ బెంచ్, ఒక గ్రౌండ్, మైదాన్ అంటే ఒక చిన్నపాటి గ్రౌండ్ లాంటిది అనమాట. దాంట్లో ఉన్నటువంటి ఒక బెంచ్ మీద కొంతసేపు అలా కూర్చున్నాడు. ద నైట్ వాజ్ చిల్లీ, ఇట్ వాజ్ ఎర్లీ నవంబర్, అది సీజన్ వచ్చేసరికి మనకి నవంబర్ అనమాట. నవంబర్ అంటే వింటర్ సీజన్, శీతాకాలము. అండ్ ఏ లైట్ డ్రిజెల్ యాడెడ్ టు మై డిస్కంఫర్ట్, లైట్ నెమ్మదిగా, డ్రిజిల్ అంటే తుప్పరి, అంటే చిన్న చిన్న చినుకులు ఏవైతే ఉన్నాయో వాటిని డ్రిజిల్ అని చెప్పేసి అంటాం అనమాట. యాడెడ్ టు మై డిస్కంఫర్ట్ అంటే ఆల్రెడీ తను చిరాకులో ఉన్నాడు. ఇది ఈ నైట్ ఎక్కడ ఉండాలో తెలియట్లేదు, ఒకవేళ రేపు అనిల్కి తను నా మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నేను వమ్ము చేశానని చెప్పేసి, ఆ దొంగతనం గురించి తెలిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకుంటూ మైదానంలో కూర్చున్న తనకి చిన్న చినుకులు పడటం ఏదైతే ఉంది ఇది కూడా ఇంకొంచెం అసహనంగా తనకు అనిపించాయి. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ క్వైట్ హెవీలీ, నేను చిన్న చినుకులే అనుకున్నాను, కానీ వెంటనే పెద్దగా కుండపోతగా వర్షం మొదలైందంట. మై షర్ట్ అండ్ పైజమాస్ స్టక్ టు మై స్కిన్, ఎంతగా అంటే నేను వేసుకున్న నా షర్టు పైజమా ఏదైతే ఉందయి తడిచిపోయి నా శరీరానికి అతుక్కుపోయాయి. అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లూ ద రైన్ అక్రాస్ మై ఫేస్, చల్లటి గాలి వీస్తుంది, మొహం మీద వర్షం పడుతూ ఉంది. ఐ వెంట్ బ్యాక్ టు ద బజార్ అండ్ సాట్ డౌన్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద క్లాక్ టవర్, ఆ తర్వాత మళ్ళీ బజార్ నుంచి వెనక్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి క్లాక్ టవర్ ఒకటి ఉంది, అక్కడ ఉన్నటువంటి షెల్టర్ ఏదైతే ఉందో దాని దగ్గర తను నుంచున్నాడు. ద క్లాక్ షోడ్ మిడ్ నైట్, అక్కడ సమయాన్ని చూస్తే మిడ్ నైట్, అర్ధరాత్రి, అంటే సమయం ఖచ్చితంగా 12 గంటలైంది. ఐ ఫెల్ట్ ఫర్ ద నోట్స్, సో ఒకసారి మళ్ళీ చెయ్యి తను తీసుకొచ్చినటువంటి దొంగతనం చేసి తీసుకొచ్చిన నోట్ల మీద తను చేయి పెట్టాడు. దేవర్ డ్యాంప్ ఫ్రమ్ ద రైన్, డ్యాంప్ అంటే తేమగా అయిపోవడం, తడిగా అయిపోవడం. వర్షం బాగా పడిందని చెప్పుకున్నాం కదా, వర్షం వల్ల ఏమని అంటే ఆ మనీ కూడా పూర్తిగా తడిచిపోయాయి. అది కూడా దట్ టు దే బిలాంగ్స్ టు అనిల్ కదా, అనిల్స్ మనీ. ఇన్ ద మార్నింగ్ హీ వుడ్ ప్రాబబులీ హ్యావ్ గివెన్ మీ 2 or 3 రూపీస్ టు గో టు ద సినిమా. ఇవి కనుక నేను తీసుకురాకుండా ఉంటే నెక్స్ట్ రోజు ఏం జరిగేదంటే, రేపు నాకు ఆయన 2 లేక 3 రూపాయలు ఇచ్చి నన్ను సినిమాకి వెళ్ళమనేవాడు. బట్ కానీ నౌ ఐ హ్యాడ్ ఇట్ ఆల్, అతను కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆ 600 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఐ కుడ్ నాట్ కుక్ హిజ్ మీల్స్, అట్లాగే అతనికి కావాల్సిన భోజనం ఏదైతుందో అది కూడా నేను వండలేదు. రన్ టు ద బజార్కి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆర్ లెర్న్ టు రైట్ హోల్ సెంటెన్సెస్ ఎనీమోర్, ఇక మీద అతనికి నేను భోజనం వండి పెట్టలేను. అట్లాగే ఇప్పుడు నేను ఇప్పుడే నేర్చుకున్నటువంటి పదాలు కానీ పూర్తి వాక్యాలు రాయటం తన దగ్గర నేర్చుకుంటున్నాను. ఇక మీదట నేను అవి కూడా నేర్చుకోలేను. అంటే అనిల్ దగ్గర నుంచి వచ్చేసి తనకి ఏమేమి జరుగుతాయో అని అన్నిటి కూడా 1 by 1 తను ఆలోచించుకుంటూ ఉన్నాడు హర్సింగ్. ఐ హ్యాడ్ ఫర్గాటెన్ అంటే మర్చిపోవటం.
ఐ హ్యాడ్ ఫర్గాటన్ అబౌట్ దెమ్ ఇన్ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ ద థెఫ్ట్ అంటే దొంగతనము. ఈ దొంగతనం చేసేటటువంటి ఈ ఎగ్జైట్మెంట్, ఆతృతలో, క్యూరియాసిటీలో వీటిలన్నిటిని నేను మర్చిపోయాను. ప్రతిరోజు తను నాకు అన్నం పెడుతున్నాడే, డబ్బులు వచ్చినప్పుడల్లా సినిమాకి వెళ్ళమంటున్నాడు, నెక్స్ట్ ఇంటి తాళం నాకే ఇస్తున్నాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమంటున్నాడు, నెక్స్ట్ అట్లాగే నాకు చదవటం రాయడం కూడా నేర్పిస్తున్నాడు. ఇలాంటి వాడి దగ్గర నేను దొంగతనం చేసింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాడు. హోల్ సెంటెన్సెస్ ఐ న్యూ కుడ్ వన్ డే బ్రింగ్ మీ మోర్ దాన్ ఏ ఫ్యూ హండ్రెడ్ రూపీస్. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన దగ్గర చదువు నేర్చుకున్న తర్వాత ఒక 500 రూపాయలు నా అంతా నేను సంపాదించుకోగలను. ఇట్ వాజ్ సింపుల్ మ్యాటర్ టు స్టీల్. దొంగతనం చేయటం ఏదైతే ఉందో అది చాలా తేలికైనటువంటి విషయము. అండ్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో జస్ట్ యాజ్ సింపుల్ టు బీ కాట్. దొంగతనం చేయడం ఏదైతే ఉందో అది నాకు చాలా తేలికైన విషయము. అట్లాగే దొరికిపోవడం ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో అది కూడా తేలికైనటువంటి విషయము. బట్ టు బీ ఏ రియల్లీ బిగ్ మ్యాన్, ఏ క్లెవర్ అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఒక పెద్ద మనిషి, క్లెవర్ తెలివైనటువంటి, రెస్పెక్టెడ్ గౌరవం ఏదైతే ఉందో అలాంటి ఇవ్వాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి వాజ్ సంథింగ్ ఎల్స్. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర దొరికిపోవడం ఏదైతే ఉందో అది తినకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అనమాట. అంటే నాకు దొంగతనం చేయడం చాలా తేలికైన విషయమే. కావాలంటే ఇప్పుడు నేను దొంగతనం చేసింది ఏదైతే ఉందో ఈ 500 ఏదైతే ఉందో 500 కానీ అవి నేను ఈజీగా సంపాదించుకోగలను. కానీ ఇలాంటి పెద్ద మనిషి, తెలివైన వ్యక్తి, అట్లాగే నేను గౌరవించాల్సిన వ్యక్తి ఎవరైతే ఉందో ఇతని దగ్గర ఈ దొంగతనం చేయడం ఏదైతే ఉందో అది సంథింగ్ ఎల్స్, ఇంకా వేరేలాగా ఉంది అని చెప్పేసి ఒక విధంగా తను రిపెంటెన్స్ అనమాట, మనసులో పశ్చాత్తాపానికి గురవుతూ ఉన్నాడు. కాబట్టి ఫైనల్గా తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమని అంటే ఐ షుడ్ గో బ్యాక్ టు అనిల్. ఏదేమైనా సరే నేను అనిల్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఐ టోల్డ్ మై సెల్ఫ్ అని తనలో తానే అనుకున్నాడు. ఇఫ్ ఓన్లీ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్. వెళ్ళి నేను కేవలం రాయటం చదువుకోవడం కోసమే వెళ్తాను. ఐ హరీడ్ బ్యాక్ టు ద రూమ్ ఫీలింగ్ వెరీ నెర్వస్ మీన్స్ కంగారు, టెన్షన్ పడుతాం అనమాట. కంగారు పడుతూ నెమ్మదిగా హరీడ్ బ్యాక్, వేగంగా రూమ్కి వెళ్ళాడు. ఫర్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు స్టీల్ సంథింగ్ దాన్ టు రిటర్న్ ఇట్ అన్డిటెక్టెడ్. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు స్టీల్ సంథింగ్. దొంగిలించడం ఏదైతే ఉందో అది చాలా తేలికైన పని. ఏది టు రిటర్న్ ఇట్, దాన్ని మళ్ళీ తిరిగి అక్కడ పెట్టడం ఏదైతే ఉందో అది చాలా కష్టమైన పని అనమాట. ఎందుకని అన్డిటెక్టెడ్ అంటే మళ్ళీ వాళ్ళకి తెలియకుండా పెట్టాలి కదా, ఆ తెలియకుండా పెట్టడం ఏదైతే ఉందో అది చాలా కష్టము. ఐ ఓపెన్ ద డోర్ క్వైట్లీ. నెమ్మదిగా వెళ్ళి ఇంటి డోర్ ఏదైతే ఉందో నిశ్శబ్దంగా తెరిచాడు. దెన్ స్టూడ్ ఇన్ ద డోర్వే. ఇంట్లోకి వెళ్ళే దారి ఏదైతే ఉందో అక్కడ నిలబడ్డాడు. ఇన్ క్లౌడెడ్ మూన్ లైట్. మేఘాలతో నిండినటువంటి చందమామ కాంతి పడుతూ ఉంటే అనిల్ వాజ్ స్టిల్ అస్లీప్. ఇంకా తను గాఢ నిద్రలో ఉన్నాడు. ఐ క్రాప్ టు ద హెడ్ ఆఫ్ ద బెడ్. నెమ్మదిగా తన తల ఎక్కడైతే ఉందో తల వైపుగా ఉన్నటువంటి ఆ బెడ్ దాని వైపుగా వెళ్ళాడు. అండ్ మై హ్యాండ్ కేమ్ అప్ విత్ ద నోట్స్. నెమ్మదిగా తన చెయ్యి ఆ నోట్స్ అంటే జేబులో ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో నోట్ల వైపుకి వెళ్ళింది. ఐ ఫెల్ట్ హిస్ బ్రీత్ ఆన్ మై హ్యాండ్. తను నిద్రపోయినప్పుడు తన నుంచి వచ్చే రెస్పిరేషన్ ఏదైతే ఉందో ఆ శ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో తన చేతికి తగులుతూ ఉన్నాయి. ఐ రిమైండెడ్ స్టిల్ ఫర్ ఏ మినిట్. కానీ నేను ఒక నిమిషం పాటు అలాగే ఉన్నాను. దెన్ మై హ్యాండ్ ఫౌండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్రెస్. నెమ్మదిగా నా చెయ్యి ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి పరుపు ఏదైతే ఉందో దాని అంచు దగ్గరికి వెళ్ళింది. అండ్ స్లిప్డ్ అండర్ ఇట్ విత్ ద నోట్స్. నెమ్మదిగా నా జేబులో తీసినటువంటి నోట్స్ ఏవైతే ఉన్నవి కింద పరుపు కిందగా జారవిడిచాను. జారవిడ్చడము అంటే నెమ్మదిగా లోపల పెట్టాడు అనమాట, ఎక్కడైతే తీసాడో అక్కడ. ఐ అవోక్ లేట్ నెక్స్ట్ మార్నింగ్ టు ఫైండ్ దట్ అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ. నెక్స్ట్ రోజు అతను ఆలస్యంగా నిద్ర లేచాడు. హరిసింగ్ ఎవరైతే ఉన్నారో అతను. నేను లేవగానే నేను చూసేసరికి అనిల్ ఎవరైతే ఉన్నారో అతను రోజు తిని టీ పెట్టేవాడు హరిసింగ్. కానీ ఆ రోజు తిను నిద్ర ఆలస్యంగా లేవటం వల్ల అనిల్ లేచి అప్పటికే టీ ప్రిపేర్ చేయడం అయిపోయింది. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ టువార్డ్స్ మీ. నా వైపుగా తను చేయి చాచి దేర్ వాజ్ 50 రూపీ నోట్ బిట్వీన్ హిస్ ఫింగర్స్. తన చేతిలో ఒక 50 రూపాయల నోట్ ఉంది. మై హార్ట్ శాంక్. అది చూడంగానే నా గుండె నిండిపోయినట్టు అనిపించింది, అంటే బాధ అనిపించింది అనమాట. ఏమని? ఐ థాట్ ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. విషయం అర్థమైంది. ఏది? నేను ఆ నోట్లను దొంగతనం చేశానే విషయం అతను తెలిసిందని చెప్పేసి హరిసింగ్ అనుకుంటున్నాడు. ఐ మేడ్ సమ్ మనీ ఎస్టర్డే హీ ఎక్స్ప్లెయిన్డ్. అయినా సరే అనిల్ ఏం చెప్తున్నాడంటే నిన్న నాకు కొంత డబ్బు వచ్చింది. నవ్ యూ విల్ బీ పెయిడ్ రెగ్యులర్లీ. సో ఇప్పటివరకు నేను నీకు భోజనం మాత్రమే పెడుతున్నాను కానీ నీకు ఎటువంటి జీతం ఇవ్వట్లేదు. ఇక నుంచి నీకు నేను ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను, ఇదిగో తీసుకోయా అని చెప్పేసి 50 రూపాయలు ఇచ్చాడనమాట. సో అంటే దొంగతనం చేశాడనే విషయం తెలిసినా సరే
ఇక్కడ అనిల్ ఎవరైతే ఉన్నారో అతను ఏమీ ఒక మాట కూడా అనుకోకుండా దొంగతనం చేయడానికి మేబీ కారణం తనకి ఏమీ ఇవ్వట్లేదు, అది కూడా అయి ఉంటుందనేది. తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో ఒక ₹50 జీతంగా ఇప్పటివరకు నీకు ఏమీ ఇవ్వలేదు, నేను ఇప్పుడు కొంత సంపాదిస్తున్నాను, నీకు ఇక నుంచి ఖచ్చితంగా ఇస్తున్నాను, నవ్ యూ విల్ బీ పెయిడ్ రెగ్యులర్లీ, ఇక మీదట నీకు ఖచ్చితంగా అమౌంట్ ఇస్తానని కూడా తను చెప్పాడు. మై స్పిరిట్స్ రోజ్ అంటే నేను ఏదైతే అనుకున్నానో మనసులో, ఆ అనుకున్నది ఏదైతే ఉందో చూడండి ఒకే మాటలో అంటే కుమిలిపోవటం అంటాం అనమాట. అలాంటిది తన మనసులో అనిపించింది. బట్ వెన్ ఐ టుక్ ద నోట్, ఆ నోట్ ₹50 నోట్ని తన చేతుల్లో తీసుకున్నప్పుడు ఐ సా ఇట్ వాజ్ స్టిల్ వెట్ ఫ్రమ్ ద నైట్స్ రైన్. నేను రాత్రి తన పైజమాలో ఉన్నప్పుడు వర్షంలో వాటర్కి తడిచిపోయాను అని చెప్పుకున్నాం కదా, అప్పటికి కూడా అది ఇంకా తడిగా ఉంది. టుడే వీ విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్సెస్ హీ సెడ్. అట్లాగే తను ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ రోజు నుంచి మనం పూర్తి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్తి వాక్యాలు రాయటం మొదలు పెడదాము అని చెప్పేసి. అంటే నీకు ఇప్పటివరకు పదాలు నేర్పించాను కదా, ఇక నుంచి నువ్వు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో వాక్యాలు రాదు కానీ అని చెప్పేసి. హీ న్యూ, నాకు తెలుసు, బట్ ఏం తెలుసు, బట్ నెయిదర్ హిజ్ లిప్స్ నార్ హిజ్ ఐస్ షోడ్ ఎనీథింగ్. అంటే నేను దొంగతనం చేశాను వెళ్ళి వెనక్కి వచ్చాననే విషయం తెలుసు, కానీ అతను మాట్లాడే విధానంలో కానీ అతని యొక్క పెదవులు ఏవైతే ఉన్నాయి వాటి మీద కానీ తన కళ్ళల్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ కనిపించలేదు నా మీద. అంటే నేను దొంగతనం చేశానని కోపం కానీ లేకపోతే అతను మోసపోయాడనే విషయం ఏదైతే ఉందో ఆ రెండు కూడా అతని ఫేస్లో ఏమీ నాకు కనిపించలే. ఐ స్మైల్డ్ ఎట్ అనిల్. అది చూసిన తర్వాత నేను కూడా అనిల్ వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వాను. ఎట్లా అంటే ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం హరిసింగ్ ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం అట్రాక్టివ్ స్మైల్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తాడని చెప్పేసి. ఇప్పుడు కూడా నవ్వాడు, కానీ అండ్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఇది మనస్ఫూర్తిగా తను సందర్భాన్ని బట్టి మోసం చేయడానికి అప్పుడు ఆ నవ్వును తెచ్చుకునేవాడు, కానీ ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా తన మనసులోంచి వచ్చినటువంటి నవ్వు అంట. వితౌట్ ఎనీ ఎఫర్ట్, ఎటువంటి ప్రయత్నం పెట్టకుండానే నవ్వాలి కాబట్టి అని చెప్పేసి బలవంతంగా చిరునవ్వు నవ్వటం కాకుండా నిజంగా మనస్ఫూర్తిగా తను ఏదైతే అనుకున్నాడో దాన్ని ఇక్కడికి వచ్చి చేసినందుకు, చేయటం అంటే తప్పు తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చినందుకు అతను కూడా తనకు క్షమించాడనే విషయం తను తెలుసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా తనకి చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వు వెంటనే తను ఎటువంటి ప్రయత్నం లేకుండానే నవ్వేశాడు. సో ఈ విధంగా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో అతను దొంగవాడైనప్పటికీ ఇంతకుముందు చాలా దొంగతనాలు చేసినప్పటికీ కూడా తన జీవితంలో ఒక మర్చిపోలేని వ్యక్తి అనిల్ లాంటి ఒక మంచి వ్యక్తిని కలిసి తనకి ఫుడ్ అరేంజ్ చేస్తున్నటువంటి, ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి వ్యక్తిని మోసం చేయడం ఏదైతే ఉందో అది సరైన విషయం కాదు అని చెప్పేసి తను ఒక గుణపాఠం లాంటిది నేర్చుకుని మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరిగిందనమాట. సో అది మనకి ద థీఫ్ స్టోరీ, ఒక దొంగ కథ అనేది ఈ లెసన్లో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన విషయం. అంటే ఇలా మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేయటం చాలా కష్టం. మోసగాళ్ళని మోసం చేయడం అనేది ఇలాంటి దొంగలకు తేలిగ్గా ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి మంచి చేసి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించిన వాళ్ళని మోసం చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. అలాంటిదే మనకి ఈ లెసన్లో దీని యొక్క ఆథర్ అయినటువంటి రస్కిన్ బాండ్ ఆయన మనకి ఇంత క్లియర్గా వివరించారు. ఐ హోప్ మీ అందరికీ కూడా లెసన్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కానీ ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే చాలా ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.